మాజీ మంత్రి అంబటి రాంబాబును ఆయన కుటుంబ సభ్యులను మాజీ మంత్రి వైసీపీ రాష్ట్ర పీఏసీ సభ్యులు సాకే శైలజానాథ్ కాపు నాయకుడు వంకవీటి నరేంద్ర పరామర్శించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. అంబటి రాంబాబుపై జరిగిన దాడి గవర్నమెంట్ స్పాన్సర్ దాడి అని అన్నారు. రాజకీయాలలో విమర్శలు ప్రతి విమర్శలు ఉండాలి, కానీ దాడులు చేసుకోవడం మంచి విధానం కాదు అని అన్నారు. పోలీసుల సమక్షంలోనే 7 గంటలకు పైగా దాడి జరగడం బాధాకరమని అన్నారు. అన్యాయాన్ని ప్రశ్నిస్తే దాడులకు తెగబడడం రాష్ట్ర ప్రజలు గమనించారని అన్నారు. రాష్ట్రంలో భారత రాజ్యాంగం అమలు జరగడం లేదన్నారు. కూటమి పాలన చూస్తున్న రాష్ట్ర ప్రజలు సిగ్గుతో తలదించుకుంటున్నారని అన్నారు. ఐక్యంగా పోరాడి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకుంటామని చెప్పారు. రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే ప్రజాస్వామ్యవాదులు కూడా విరోధాత్మక రోజు ముందు నిలుస్తున్న రాంబాబు గారికి ఒకే మాట రాష్ట్రం వెనక అన్యాయాన్ని చూసాం. ఆ అన్యాయాన్ని కూడా గవర్నమెంట్ స్పాన్సర్డ్ అన్యాయాన్ని చూసాం, దుర్మార్గాన్ని చూసాం. అది కూడా గవర్నమెంట్ స్పాన్సర్డ్ దుర్మార్గాన్ని చూసాం. ఇటువంటివన్నీ కూడా రాజకీయాల్లో మంచిది కాదని చెప్పాలనుకుంటాను. మీరు రాజకీయంగా విధానాలపైన మాట్లాడండి, ఎదుర్కోండి, అంతేగాని ఏకపక్షంగా వ్యవహరించే విధంగా ఉన్న మాత్రం మంచిది కాదని రాజ్యాంగ వ్యవస్థలు కూడా చెప్పాలనుకుంటా ఉన్నాం. కాల ప్రవాహం ఈ విధంగానే ఎప్పటికీ ఉండదు. కాల ప్రవాహంలో అనేక మార్పులు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా రాంబాబు గారితో మాట్లాడినప్పుడు కూడా రాంబాబు గారు ఏదైనా కానీ అసలు అన్యాయాన్ని ఎదిరించేందుకోసమే ఉన్నానని చెప్పిన మాట చాలా గొప్ప మార్గం నేను భావిస్తూ ఉన్నాను. మేము అందరం ఉన్నాం, పార్టీ ఉంది, అట్లాగే ప్రజాస్వామ్యాన్ని కోరుకునే ప్రజలు ఉన్నారు. ఒక్కటే మాట, దౌర్జన్యంతోనూ దుర్మార్గంతోనూ ఎవరు ఏది సాధించలేదని తెలియజేస్తూ ఉన్నాను. దౌర్జన్యం చేయడం అన్నది ఈ యొక్క బలహీనత చూపిస్తుంది తప్ప ఇంకోటి కాదు. బలహీనంగానూ తక్కువ స్థాయిలో ఆలోచించే వాళ్ళే దీని మీదకి రావడం ఇటువంటి పనులు చేస్తారు. కనుక నువ్వు కూడా దయచేసి అందరినీ కోరుతూ ఉన్నా, ఎవరో రెచ్చగొడితేనో ఎవరో చెప్తేనో చేయడం కాదు. రమేష్ చేయాలి. అందరికీ నమస్కారం. ఒక అన్యాయాన్ని ప్రశ్నిస్తే ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో ఎలాంటి అడ్డగోలు శిక్షలు, కేసులు, అరెస్టులు ఇవన్నీ జరుగుతాయో దానిలో చాలా స్పష్టమైనటువంటి ఉదాహరణ అంబటి రాంబాబు గారి మీద జరిగినటువంటి ఆ యొక్క పరంపర మనం చూసాం. దానికి ఏదైతే సిట్ ఇచ్చినటువంటి రిపోర్ట్, సిబిఐ యొక్క పర్యవేక్షణలో జరిగినటువంటి ఆ యొక్క రిపోర్ట్ని తీసుకున్న తర్వాత కూడా దాని మీద ఒక తప్పుడు ప్రచారం చేస్తే, ఎక్కడో బయట మామూలుగా మాట్లాడింది మీడియా పరంగా కాదు, పబ్లిక్గా పెట్టినటువంటి బ్యానర్లని మీరు తప్పు చేస్తున్నారు, మా నాయకుడు చేయని దానికి మీరు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించినటువంటి రాంబాబు గారి మీద పెట్టిన కేసులు, మరి ఆయన మీద దాడి చేసినటువంటి వాళ్ళకేమో గంటలో స్టేషన్ బెయిల్ ఇచ్చి తీసుకెళ్ళిపోయారు. ఇంత విట్నెస్లతో దొరికినటువంటి వాళ్ళకేమో అధికారం అడ్డుపెట్టుకుని చేసినటువంటి దుర్మార్గాలకి ఏం చేశారు? కేవలం ఇది తప్పు చేస్తున్నారు మీరు అని ప్రశ్నించిన వ్యక్తికేమో 18 రోజుల పాటు జైలు కూడా, సెంట్రల్ జైలుకి పంపించారంటే ఏదో కరుడు కట్టినటువంటి ఒక తప్పు చేసినటువంటి వాళ్ళని పంపించేటువంటి సెంట్రల్ జైలుకి పంపించి మేము పెద్ద శిక్ష వేసామని చెప్పని ఆనందపడ్డారు. అవి ఎక్కువ రోజులు పట్టలేదు. ప్రజలు కానీ, ముఖ్యంగా మా పార్టీ వాళ్ళు కానీ, అలానే మా యొక్క కులం వాళ్ళు కానీ అందరూ కూడా, సామాజిక వర్గం వాళ్ళు అందరూ కూడా చాలా గట్టిగా స్పందించి దీని మీద ఇది నిజంగా అన్యాయం, చెయ్యని తప్పుకి అంబటి రాంబాబు గారి మీద మీరు పెట్టినటువంటి కేసులు కానీ, లేదా మీరు తప్పనిసరిగా ఈ యొక్క దీన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పని, మీరు వెనక్కి తీసుకోకపోతే ఎలాంటి నిరసన ఉంటుందో అని చెప్పని చాలా స్పష్టంగా ప్రజల నుంచి వచ్చినటువంటి స్పందనని అందరం చూసాం. ఇవాళ రాంబాబు గారు విడుదలైన తర్వాత అందరం కూడా వచ్చి ఇంకా మేము అండగానే ఉన్నాము, ఉంటాము,
మీరు తీసుకున్న నిర్ణయం కూడా చాలా కరెక్ట్ అని చెప్పని చాలా స్పష్టంగా తెలియజేయడానికి కలవడం జరిగింది. కూటమి చేస్తున్నటువంటి ఒక నీచమైన ఈ పరిపాలనకి చరమగీత పాడే